గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ రఘువరన్ భవానీ క్యారెక్టర్ విషయానికి వస్తే అప్పటి వరకు రఘువరన్ గారు చేసే క్యారెక్టర్స్ వేరే విధంగా ఉండేవి. అంటే చాలా తక్కువ డేస్ షూట్ ఉండేవి, బిజీగానే ఉండేవారు, బట్ ఇంపాక్ట్ ఉండే రోల్స్లో కనిపించేవారు కాదు. పైగా అదే సమయానికి ఆయన మీద కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. కొంచెం డ్రగ్స్ ఆరోపణలు ఉన్నాయి అండ్ టైమింగ్ విషయంలో ఆరోపణలు ఉన్నాయి. ఒక కొత్త డైరెక్టర్ సినిమాకి రఘువరన్ని కాస్ట్ చేయాలన్న ఆలోచన వాళ్ళది. సైమల్టేనియస్గా ఇద్దరికి వచ్చింది. నేను అప్పటికి పసివాడి ప్రాణం తమిళ్ వెర్షను, పూవిళి వాసలిలే ఆ సినిమా నేను ఒకసారి చూసి మళ్ళీ రెండో రోజు చూసా. కేవలం రఘువరన్ సత్యరాజ్ హీరో దానిలో అంత విపరీతంగా నచ్చాడు నాకు. ఓకే, నేను తన పేరు చెప్తుంటే అతని పేరే నేను అనుకుంటున్నాను నాగేశ్వరరావు అన్నాడు. సో ఫెంటాస్టిక్గా ఉంటాడు అని అంటే వాళ్ళ తమ్ముడిని పిలిపించి, వాడి పేరు సురేష్, అతని డేట్లు కూడా సరిగా అడ్జస్ట్ అవ్వలేదు. ఇప్పుడు అతనికి ఈ నేపథ్యం ఉంది, ఏది కొంచెం ఎక్సెంట్రిక్ మనిషి, డ్రగ్స్ అలాంటివి ఉన్నాయని తెలుసు. మా శివ షూటింగ్ టైంలో కూడా కొంత ఉండేది అది. ఓకే, హిందీ సినిమాకి వచ్చేసరికి అది ఇంకొంచెం ఎక్కువైనట్టుంది. నేను లేను హిందీ సినిమాకి. అండ్ శివ సినిమాకి ఎక్కువ సమయం పట్టింది ఏంటంటే లైటింగ్ చాలా పర్టికులర్గా ఉంటుంది లైటింగ్. సో దానికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎక్కువ సమయం ఏం పట్ల. గోపాల్ రెడ్డి గారికి చాలా క్రిస్టల్ క్లియర్ ఐడియా ఉంది. అప్పటికి తాను చాలా సీనియర్ మోస్ట్ కెమెరామెన్. రాముతో చెప్పా, గోపాల్ రెడ్డి వద్దు రాము, మీరు వేరే ఇంకో పేరు చెప్పా, హరి హనుమాల్ పేరు చెప్పా. ఎందుకు అలా చెప్పానంటే గోపాల్ రెడ్డి గారు ఎంత బిజీ అంటే కొబ్బరికాయకు వస్తాడు, గుమ్మడికాయకు రాడు, కొబ్బరికాయకు వస్తాడు, గుమ్మడికాయకు వస్తాడు, మధ్యలో రాడు, అంత బిజీ ఆయన. అందుకని మరి షార్ట్ బై షార్ట్ నువ్వే ఆయనే ఉండాలనుకుంటున్నావు కాబట్టి మరి ఉండలేరేమో అన్నా. లేదు నేను మాట్లాడుకుంటాను, గోపాల్ రెడ్డి మన కెమెరామెన్. ఇంకోటి ఏంటి, అప్పటికి గోపాల్ రెడ్డి గారి మీద ఉన్న ఒక అద్భుతమైన ఫీలింగ్ అంటే ఫస్ట్ డైరెక్టర్ ఎవరైనా సరే గోపాల్ రెడ్డి గారు అయితే ఆ సినిమా హిట్. అది రాము సెంటిమెంటల్ నేను నమ్మడు, కానీ అంత కంఫర్ట్ జోన్లో ఉంచుతాడు డైరెక్టర్ని. చాలా కష్టపడతాడు ఆయన ఒక డైరెక్టర్గా, ఫోటోగ్రాఫర్గా. ఇక్కడ ఆ లైటింగ్ చేసేటప్పుడు ఇందాక లైటింగ్ ప్యాటర్న్ గురించి అడిగినప్పుడు, మేము వేరే చోట షూటింగ్ చేసి అన్నపూర్ణ స్టూడియోలో ఒక ఓపెన్ ఏరియా ఉంటుంది 2 ఫ్లోర్ల మధ్య, అక్కడ ఒక చిన్న సారాయి కొట్టు లాంటిది వేసి దాన్ని చేసాం. అది మ్యాక్సిమం 10 మినిట్స్లో లైటప్ చేసాడు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ షాట్. ఇది అంతా పొగ వేసి ఆ పొగలోంచి నాగార్జున వచ్చి అంత దాన్ని పగలగొట్టేస్తారు కదా. అవును, అది చాలా తక్కువ టైంలో చేసాం. ఆ యూనియన్ లీడర్ కృష్ణారెడ్డికి ఈవినింగ్ 4కి వచ్చాం, అక్కడికి 5కి అయిపోయింది షూటింగ్. తర్వాత చిన్న పరిగెత్తే దగ్గర ఆ మనిషి ముందు నడుస్తున్నాడు, బాండోవర్ ఓపెన్ చేసి ఉంది, అంటే లైట్కి ఉండే బాండోవర్ని ఓపెన్ చేస్తే అతని షాడో పెద్దగా కనపడుతుంది. అదేదో బాగుంది అనుకుని దాన్ని అప్పటికప్పుడు దాన్ని ఆయన ఇంప్లిమెంట్ చేసి చిన్న పరిగెడుతుంటే గోడ మీద పెద్ద షాడో పరిగెడుతుంది, దాని ముందు ఒరిజినల్ ఇమేజ్లు పరిగెడతా ఉంటాయి. ఆయనకి ఇష్టం. ఓకే, అంటే ఆయనకి విపరీతమైన తపన. అండ్ చిన్న అదే ఫైట్లో పరిగెత్తేటప్పుడు చూడకుండానే ఆ స్తంభాన్ని రియలిస్టిక్గా గుద్దుకోవాలని చెప్పి చెప్పారట. అవును, చాలా ఇంజురీస్ కూడా అయినాయి అని చెప్పి చెప్పారు. చిన్న తగిలింది అంటే దాన్ని వెనక్కి తిరిగి చూస్తూ వచ్చేలోపు అది వచ్చేయాలి, ఈలోపు కెమెరా బ్యాక్ అవ్వాలి, అక్కడ పోల్ ఉన్నట్టు తెలియకూడదు ఆడియన్స్కి. సడన్గా ఆ జర్క్ ఫీల్ అయ్యారు. అండ్ ఈ సైకిల్ చేజింగ్ సీన్ ఇప్పుడు చూస్తున్నా కానీ అది ఒక రకమైన టెన్షన్గా ఉంటుంది. ఆ పాప కళ్ళల్లో కూడా భయం కనిపిస్తూ ఉంటుంది ఇప్పటికీ. ఆ క్లోజ్ షాట్ పెట్టినప్పుడు చాలా స్పీడ్గా ఒక కారు వెళ్ళినంత వేగంగా అంత రియలిస్టిక్గా తీశారంట. నాగార్జున గారిని ఎలా ఒప్పించారు? నాగార్జునకి ఏ విధమైన భయం లేదు. ఫస్ట్ ఇప్పుడు హీరోల్లో ఫస్ట్ సినిమా చేసే హీరో కూడా చేయడు. ఎందుకంటే ఒక రకమైన వెర్రి అంటారు తమిళ్లో, అయితే తెలుగులో ఒక ఎమోషన్, ఆ ఎమోషన్నే డ్రైవ్ చేస్తూ ఉంటుంది. నాగార్జున బలంగా నమ్మాడు ఈ సినిమా రాముకి ఏం కావాలంటే అది చేద్దామని. ఒక జిప్సీని పట్టుకొని దాని స్పీడ్తో సైకిల్ని, తన తొక్కే సైకిల్ని హ్యాండిల్ ఆపడం అనేది చాలా కష్టం. అంతే కదా. ఇంకోటి ఆ సైకిల్ ఈ ముందు బార్ మీద అమ్మాయి కూర్చుని ఉంది, అంటే వెయిట్ పెరిగింది. అయినా కూడా అంటే ఒక్క సెకండ్ కనుక అటు ఇటు అయితే నాగార్జున పడిపోవడం, అమ్మాయి పడిపోవడం, చాలా ప్రమాదం జరిగేది. బేగంపేట బ్రిడ్జి మీద తీసాం అది. ఇప్పుడు వాళ్ళిద్దరు క్లోజులు కనుక చూస్తే ఇంక మళ్ళీ నాకు తెలిసి అలాంటి సీక్వెన్స్ ఎక్కడ రాలేదు తెలుగులో వరకు. అది రియలిస్టిక్గా చేసాం కాబట్టి వచ్చింది అది. అండ్ తనిఖీల భరణి గారి విషయానికి వస్తే స్క్రిప్ట్ డైలాగ్ అప్పుడు ఆయన
బౌండరీ స్క్రిప్ట్ పంపించే విధానంలో తేడా వచ్చి తనికెళ్ళ భరణి గారి మీద రాము అలిగాడు అని చెప్పి తెలిసింది. అలాంటి అలిగిన మనిషిని తీసుకొచ్చి నానాజీ క్యారెక్టర్ ఇవ్వడానికి కారణం ఏంటి? మళ్ళీ వెంటనే ఆ డిసిషన్ చేంజ్ చేసుకొని అతనితో మళ్ళీ ట్రావెలింగ్ ఓకే ఇవ్వడానికి. రాముకి ఏ ఫీలింగ్ కూడా పర్మనెంట్గా ఉండదు. ఓకే, ఇప్పుడు ఈ మనిషి నచ్చాడు అంటే ఈ నచ్చిన ఫీలింగ్ జీవితాంతం ఉండదు, ఈ మనిషి నచ్చలేదు అంటే నచ్చని ఫీలింగ్ ఉండదు, టెంపరీ అన్నీ. అయితే అక్కడ ఏం జరిగిందంటే భరణి చాలా బిజీగా ఉండే రైటరు భరణి. అప్పుడేంటి తను రీడింగ్ ఇస్తాను అంటే రీడింగ్ అక్కర్లేదు, నాకు స్క్రిప్ట్ పంపించేయండి అన్నాడు. స్క్రిప్ట్ పంపించేయండి అంటే తను రీడింగ్ ఇస్తే అక్కడ రాసిన దానికంటే భిన్నంగా చదవగలడు, ఎక్స్టెంపోర్లో కొత్త మాట వస్తుంది. సో అలా ఇవన్నీ మళ్ళీ ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని అన్నపూర్ణ స్టూడియోకి పంపించాడు. ఎవరితో అది సివిఎల్ నరసింహారావు లేకపోతే పుచ్చా రామకృష్ణ, ఈ ఇద్దరిలో మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కో రకం వారే చెప్పారు, తనికెళ్ళ భరణి గారే చెప్పారు సివిఎల్ నరసింహ. సివిఎల్ కానీ పుచ్చా రామకృష్ణ అని ఉండేవాడు భరణికి అసిస్టెంట్గా, బహుశా సివిఎల్ అయి ఉండొచ్చు. తను చెన్నై వెళ్ళిపోతూ అన్నపూర్ణ స్టూడియోలో వాచ్మెన్కి ఇచ్చాడు శివ స్క్రిప్ట్. దానికి రాము కొంచెం ఫీల్ అయ్యాడు. ఫీల్ అయిన తర్వాత మళ్ళీ భరణితో మాట్లాడుతూ భరణిని కలిసినప్పుడు ఒక గెటప్ అంటే నేను ఇలా అనుకుంటున్నానంటే, అయితే ఒక్క నిమిషం ఉన్నాను, తను భరణి డ్రెస్ తెప్పించుకొని వేసుకొని ఒక పాను వేసుకొని ఇలా ఉంటాడు నానాజీగా చూడంగానే ఫెంటాస్టిక్ ఓకే అని అతను అప్పుడు ఫిక్స్ చేశారు. భరణి గారి రియాక్షన్ ఏంటంటే, మీకు అప్పటికి భరణి గారితో ట్రావెల్ ఉంది కదా, చాలా క్లోజ్ భరణి. అంటే అప్పటికి నేను మా సినిమాలకి గౌతమి కాదు శారదాంబక ఆయన రైటరు, దాంట్లో వేషం కూడా చేశాడు. మొన్న అడుగుతున్నాడు రాము గారు పాల్గొన్నాడు, భరణికి ఇదే కదా ఫస్ట్ అంటే, లేదు అప్పుడు చాలా సినిమాలు చేశాడు, కనక మహాలక్ష్మి, లేడీస్ టైలర్, మా సినిమా గౌతమి క్రాంతి కుమార్ గారిది, ఇంకా వేరే సినిమాలు కూడా చేశాడు. సో తనకు తెలిసిన భరణి ఇదే సినిమాలో చేశాడు అని అనుకుంటున్నాడు. ఇక్కడ డిఫరెన్స్లు వస్తూ ఉంటాయి. అండ్ నా డౌట్ ఏంటంటే, సినిమా షూట్ అయ్యేటప్పుడు భరణి మీ దగ్గరికి వచ్చి ఆర్జీవీ పనితీరు మీద కానీ ఈ సినిమా వెళ్తున్న విధానం మీద కానీ ఎప్పుడైనా డిస్కషన్ చేశారా? ఎప్పుడైనా డిస్కషన్ అంటే నేను రెగ్యులర్గా మాట్లాడే ఇంగ్లీష్ మీడియం అమ్మా మనకెందుకు అనేవాడిని. అంటే భరణి కూడా మొన్న ఎక్కడో చెప్పాడు, ఇంగ్లీష్ మీడియం అంటే ఏంటంటే జనరల్గా అప్పటికి తెలుగులో అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ తెలుగులో మాట్లాడుతూ తెలుగు నుంచి కొంచెం అయినా ఇంగ్లీషు మాట్లాడటం అది ఉండేది. మీ వాడు ఒక టైప్ అయ్యా చూడాలి అనేవాడు, తనకేం కావాలో అది తీయించుకునే ఇది మాత్రం ఉంది అనేవాడు. తర్వాత రాము అంటే భరణి కూడా రెస్పెక్ట్, భరణి అంటే రాముకు కూడా రెస్పెక్ట్. ఓకే, తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే షాట్ ఆ సైకిల్ చైన్ షాట్. బట్ నిజం చెప్పాలంటే ఒకరోజు ముందు వరకు అసలు ఆ సీనే కన్జ్యూవ్ చేయలేదంట, స్క్రిప్ట్లో కూడా లేదంట. అక్కడ ఫైట్ జరగాలని తెలుసు కానీ సైకిల్ చైన్ తెంపాలని కానీ దాంతో ఫైట్ చేయాలని కానీ ఇవేవి లేవంట. సో సడన్గా థాట్ ఎవరికి వచ్చింది, ఎలా క్రియేట్ చేశారు? అదైతే నాది అని నేను చెప్పను. దానికి ముందు రోజే ఈ సైకిల్ కింద పడి ఉంటుంది, దాని చైన్ లాగుతాడు అంటే అది తెగుద్దా లేదా, మామూలుగా ఒక మనిషి హ్యూమన్లీ పాసిబిలిటీ ఉందా లేదా అనే ఆలోచన ఈ డిస్కషన్లు అన్నీ జరిగినాయి. అయితే ఈ సైకిల్ చైన్ తెగేటప్పటికీ శివ క్యారెక్టర్ మీద విపరీతమైన ఇది ఉంది, ఒక సింపతి. అవును, ఇతను వాళ్ళని కొట్టాలి ఇప్పుడు అనే ఒక దశ ఉంది. ఇప్పుడు అంటే కంపారిజన్ కాదు, తర్వాత ఎప్పుడో వచ్చిన భాష అనే సినిమాలో రజనీకాంత్ విలన్ని కొట్టకపోతే ఆడిటోరియంలో కూర్చున్న ఆడియన్స్ వెళ్ళి రజనీకాంత్ను కొట్టే పరిస్థితి ఆ మూడ్ క్రియేట్ అయి ఉంటుంది వచ్చింది. సో ఇక్కడ కూడా అదే మూడ్ వచ్చింది. అవును, సో అదేమో కొంచెం డ్రమటైజ్డ్ కమర్షియల్ మూవీ భాష, ఇది రియలిస్టిక్ న్యాచురల్గా ఉన్నది కాబట్టి అప్పటికి ఆ మూడ్ వచ్చేసింది. అది లాగిన వెంటనే ఇది లాగితే తెగుద్దా తెగదా చేయి తెగుద్దా ఈ ఎవడు ఆలోచించలేదు. ఆలోచించుంటే సినిమా ఆడేది కాదు. అంటే అప్పట్లో ఆ సీన్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలా ఉండేదంటే, కాలేజీల్లో చాలా మంది స్టూడెంట్స్ సైకిల్ చైన్లు పెట్టుకొని, అవును, ఆ చేతికి అది పెట్టుకొని వేలం వెర్రిగా అలా తిరిగే వాళ్ళంట. సో దాని గురించి ఎప్పుడైనా డిస్కస్ చేసుకున్నారు మీరు కానీ రాము కానీ? దానికి ముందు రోజు అనుకున్నాము, తెగుద్దా నాగార్జున కూడా కొంత డౌట్ ఉంది, ఇలా లాగితే తెగుద్దా అంటే మామూలుగా అయితే లాగితే కాదు, 10 రోజులు ట్రై చేసినా తెగదు. బట్ అయినా అది చేసాడు. దీనికంటే కూడా మీరు గమనిస్తే నాగార్జున ఫేస్లోను అది ఊడు వచ్చిన తర్వాత అది తిరిగే దాంట్లోనూ వీటి మీద రియాక్షన్లు ఎక్కువ ఉన్నాయి. సో దాన్ని ఏమంటారు, దాన్ని
మేనేజ్ చేసి ఇలా లాగాడు తెగింది అనే దాన్ని మాత్రం చెప్పి మిగతా రియాక్షన్లు ఎక్కువ చూపించాం కాబట్టి ఆడియన్స్కి తెగింది, ఇప్పుడు ఇలా చుట్టుకుంటున్నాడు, ఇది మాత్రమే కనపడింది. అందువల్ల అది చిన్న ఎస్కేపిజం. శివ సినిమాకి శివనాగేశ్వరరావు ఎంత ప్రామాణ్యమో, ఎంత ముఖ్యమో, ఎంత ప్రాముఖ్యమో తేజ, అసలు తేజ శివనాగేశ్వరరావు వీళ్ళిద్దరు కానీ లేకపోతే శివ సినిమా ఈ స్థాయిలో ఉండేది కాదు. శివకి తేజ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఎక్కువ ఉంది అని చెప్పి ఒక అయితే ఇది ఇప్పుడు మేము ఎదురు లేకపోతే శివ సినిమా లేదు అనేది నేనైతే అన్నాం. ఎందుకు అన్నంటే నేను చేయాల్సిన పని తను డైరెక్టర్గా ప్రతి షాట్ తను విజువలైజ్ చేసుకొని నాకు చెప్పాడు. ఆ చెప్పిన వాటన్నిటిని నేను తనకి ఎలా దీన్ని తీయొచ్చు, ఇది సాధ్యం కాకపోతే సాధ్యమయ్యేలా తీయడానికి ఏమిటి, ఇలాంటివన్నీ నేను చెప్పాను. తేజ ఏమో తనకు తెలిసిన సినిమాలు, ఆ సినిమాల్లో కొన్ని షాట్లు అవి చెప్పేవాడు. అంతేగాని శివనాగేశ్వరరావు తేజ లేకపోతే శివ సినిమా ఉండదు అనే మాట నేనైతే ఒప్పుకోను. మీ ఇద్దరం కాకపోతే మరొకరు ఇద్దరు ఉంటారు అక్కడ. అసలు తేజ కాంట్రిబ్యూషన్ ఏంటి శివలో? కొంత ఫోటోగ్రఫీ సైడు, కొంత అసిస్టెంట్ అయితే నేను వంశీ తేజ, నేను వంశీ ఉత్తేజ్ మేమే ఎక్కువ పనులు చేసేవాళ్ళం. అతను ఓన్లీ లిస్టులు ఇస్తే ఆ లిస్టులను పేరు కాపీ చేసి అందరికి డిస్ట్రిబ్యూట్ చేయడం, నెక్స్ట్ డే షూట్కి ఇలా ఉండేది. రాముతో ఇంటరాక్షన్ ఎక్కువ ఉండేది తనకి. ఓకే. ఆ పోస్టర్ డిజైనింగ్స్ కూడా తేజ ఇన్పుట్స్ చాలా ఉన్నాయని చెప్పేసి అంటారు. అది ఈశ్వర్ గారు చేశారు. అంటే రెగ్యులర్గా డిజైన్లు చేయించడానికి తేజ వెళ్తూ ఉండేవాడు. ఓకే. ఒకరోజు నేను తేజ కలిసి వెళ్ళాం ఈశ్వర్ గారి దగ్గరికి. ఈలోపు డబ్బింగ్ జరుగుతుంది సురేష్ మహల్లో. నేను వచ్చేలోపు వేరే ఒక ఆర్టిస్ట్ని, ఇది మళ్ళీ ఎటో వెళ్ళిపోతుంది, ఒక ఆర్టిస్ట్తో చెప్పిస్తున్నాడు డబ్బింగ్. అదేంటి రాము, ఆ సీను ఇంకో 2-3 సీన్లు వస్తాయి అతనికి, ఇతను అంత క్యాపబుల్ కాదు అని చెప్పాను. లేదు ఫెంటాస్టిక్గా ఉంది ఆ వాయిస్, ఈ క్యారెక్టర్కి ఆ వాయిసే బాగుంటుంది అన్నాడు. అంటే ఇంకో 2 సీన్లు ఉన్నాయి. ఇంకో మాట అన్నాడు రాము, అదే నేను కొంచెం హర్ట్ అయ్యాను. మీ అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ పొల్యూట్ అయిపోతారు, ఓకే, ఒకటి మీద బలంగా ముద్ర వేసి గాడు పనికిరాడని ఫిక్స్ అవుతారు, లేదు చాలా బాగుందని అంత చెప్పించాడు. సో నా ఈగో హర్ట్ అయింది. అతనితో ఇంకో 2 సీన్లు ఉన్నాయి. అంటే ఇదంతా ఎప్పుడు జరిగిందంటే నేను తేజ ఈశ్వర్ గారి దగ్గరికి వెళ్ళి వచ్చేలోపు జరిగింది. ఇంకో 2 సీన్లు ఉన్నాయి. తర్వాత వద్దురాము మళ్ళీ అది చెప్పిస్తే బెటరు వేరే వాడితో అంటే, లేదు అది బాగుంది అన్నాడు. అయిపోయింది. అదే రోజు ఇంకో గంట తర్వాత అతను చెప్పాల్సిన డైలాగ్ వచ్చింది. అదేంటంటే ఎవరు పంపించారు, ఎవరు క్వశ్చన్ అడిగితే మాచిరాజు గోవిందరావు అని చెప్పాలి ఆన్సర్. అతను మాచిరాజు గోవిందరావు అంటున్నాడు. అప్పుడు నేను మైక్ దగ్గర ఇలా పక్కన నుంచున్నాను, దీని మీద ఈ కార్ దాని మీద వేసుకొని అమ్మయ్య దొరికాడు అనుకున్నాం. ఎన్నిసార్లు చెప్పినా రాము అక్కడ ఇంజనీర్ రూమ్లో వెనకాల ఎక్కడో ఉంటాడు. మీరు ఒకేసారి ఒకే మనిషి పేరులాగా ప్రొనౌన్స్ చేయాలి, యూ షుడ్ ప్రొనౌన్స్ ఇట్ ఎట్ ఏ టైమ్, ఇట్ ఈజ్ 1 నేమ్ నాట్ 2 నేమ్స్ అని చెప్తున్నాడు. అలాగే సార్ అంటున్నాడు వాడు. టేక్ అంటే మాచిరాజు గోవిందరావు అంటున్నాడు. ఇప్పుడు నాకు అవకాశం దొరికింది. సరే ఒక్క 10 నిమిషాలు రాము, మీరు వేరే మనిషితో చెప్పిస్తూ ఉండండి, నేను ఇతను తీసుకెళ్ళి ఒక ప్రయత్నం చేస్తానని. వాల్మీకి స్ట్రీట్ సురేష్ మాల్ రామనాయుడు గారి డబ్బింగ్ థియేటర్, అతను తీసుకొని పైన టెర్రస్ మీద 1-2వ ఫ్లోర్ పైన టెర్రస్ ఉంటుంది, ఓపెన్ టెర్రస్. అక్కడ కూర్చొని వెళ్ళేటప్పుడు 2 టీ పంపించమని కుర్రాడికి చెప్పాను. 2 టీ తెచ్చారు. ఇద్దరం టీ తాగి వాడికి టీ ఇస్తే లేదు తాగమ్మా పర్వాలేదు, మన ఇద్దరం, నేను కింద అయితే కో డైరెక్టరు, నువ్వు ఆర్టిస్ట్వి, ఇక్కడ మన ఇద్దరం ఫ్రెండ్స్ అనుకొని టీ తాగంటే తాగాను. నేను సిగరెట్ తాగే ఉన్నప్పుడు సిగరెట్ వెలిగించి అతనికి ఒక సిగరెట్ ఆఫర్ చేశా. లేదండి దొంగ, నీ పెదాలు నల్లగా కనపడుతున్నాయి, సిగరెట్ అలవాటు ఉంది, తాగు అంటే పాపం కొంచెం అతన్ని కన్విన్స్ చేసి సిగరెట్ ఇస్తే అతను, నేనేమో ఇలా కాల్చుకొని ఇలా ఊతూ ఉంటే అతను అలా ఊతున్నాడు. ఇప్పుడు అతన్ని మీదే ఊరు, ఏం చేస్తుంటారు, మీ ఫాదర్ ఏంటి, మదర్ ఏంటి, కొన్ని వివరాలు మామూలుగా. అంటే అతన్ని నేను కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్ళి నాగేశ్వరరావు నేను ఈక్వలే అనే దశ అతను కల్పించి, సడన్గా నేను ఇప్పుడు కొన్ని పేర్లు చెప్తానమ్మా నీకు, ఆ పేర్లు మళ్ళీ రిపీట్ చేస్తావా, గ్యాప్ లేకుండా చెప్పాలి. చెప్తాను సార్ అన్న. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, నాగండ్ల శివనాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు, ఇంకో 2-3 పేర్లు చెప్పి, ధూళిపాళ వెంకటరామయ్య, మాచిరాజు గోవిందరావు అన్నాడు. రామ్మ మైక్ దగ్గర కానీ పరిగెత్తుకుంటూ కిందకి తీసుకొచ్చి, రెడీ రాము టేక్ అంటే మైక్ దగ్గర నుంచి పెట్టి టేక్ అంటే
మాచిరాజు గోవిందరావు అని చెప్పేశాడు. ఓకే. ఫెంటాస్టిక్, ఓకే అన్నాడు. ఈవినింగ్ అడిగాడు రాము నన్ను, ఎలా చెప్పించారు అన్నాడు. రాము, అది ట్రేడ్ సీక్రెట్, అది కూడా నీకు తెలిస్తే నా అవసరం ఉండదు ఇంకా నీకు, అందుకని నేను చెప్పను అన్నా. మళ్ళీ తర్వాత And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.